కాళేశ్వరం 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 ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా కాళేశ్వరం ప్రాజెక్టు సుట్టే తిరుగుతాంది. మొన్న పుష్కరాలప్పుడన్నా కాళేశ్వరం పేరు గట్టి వినిపించిందో లేదో గాని ఇప్పుడు మాత్రం మారు మోగిపోతుంది. పార్టీల నడుమ పంచాయతీ జోరుగా నడుస్తాంది. ఓగలు దప్తే ఓగలు కాళేశ్వరం కమిషన్ ముంగటికి పోయొస్తుండ్రు. మరిగా కథ ఎందాకొచ్చిందో ఓసారి రాసుకొని వద్దాం పాండ్లి. మొన్న ఈటెల సారు పోయొచ్చిండు, ఇప్పుడు హరీష్ రావు సారు పోయొచ్చిండు. 40 నిమిషాలు ఊకబెట్టుకొని కాళేశ్వరం కమిషన్ వాళ్ళు ప్రశ్నలు గట్టిగానే అడిగినరాట. ప్రాజెక్టు ఎట్టెట కట్టిండ్రు, పాత డిజైన్లు ఏంటికి మార్చిండ్రు, ఎవరు చెప్తే మార్చిండ్రు అని అన్ని తీర్ల గుచ్చి అడిగినరాట. వాళ్ళు ఏం అడిగినా బరాబర్ ఉన్నట్టు చెప్పిన, పటం చూపించుకుంటా మరి చెప్పిన అన్నట్టు బయటకు వచ్చినాక మాట్లాడిండు హరీష్ రావు సారు. అన్నిటికి మించి తమిడి అట్టికా నుంచి మేడిగడ్డ కాడికి ఏంటికి జరిపిండ్రు అనే దాని మీదనే చాలా సేపు మాట్లాడినరాట. మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. గదన్నట్టు 11వ తారీఖు నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా కమిషన్ ముంగటికి పోయి మాట ముచ్చట చేసేది ఉన్నది. మరి ఆయాల పెద్ద సార్ ఏమంటాడో కానీ ఇటు చెయ్యి పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం కారు పార్టీ వాళ్ళ మీద గట్టిగానే గరం అవుతాండ్రు. కూలిపోయేటట్టు కట్టిండ్రు, పైసలన్నీ గంగల కలిపిండ్రు అన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళు గరం అవుతుంటే కమిషన్ లేచి ఉత్తగా పిలుచుడేనా ఏమన్నా చేసేది ఉన్నదా అని పువ్వు పార్టీ వాళ్ళు కోపానికి వస్తుండ్రు. ఇగిదిట్లుంటే అటు కమిషన్ ముంగట హాజరేసుకొని బయటికి వచ్చి 4 ముచ్చట్లు చెప్పిండో లేదో ఎమ్మటే బండి ఎక్కి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడికి పోయిండు హరీష్ రావు సారు. లోపటి ఏమేమి నడిచింది, ఎట్టెట్ట అయింది అని మొత్తం మామ అల్లుండ్లు కూకొని మాట ముచ్చట్లు చేసుకున్నారట. అన్నేమో గాని అసలే తెలంగాణ ప్రాజెక్టులు, నీళ్లు ఆ కథ ఏంటిదో కేసీఆర్ సార్కు గట్టిగానే ఏరుకున్నదా అంటుంటారు చాలా మంది. అందుకే బుధవారం నాడు కమిషన్ ముంగట హాజరేసుకున్నాక సార్ ఏం మాట్లాడతాడో ఏమంటాడోనని అందరు ఎదురు చూస్తాండ్రు ఇప్పుడు.